నా కులదేవుడిని నమస్కరించి, నా తల్లిదండ్రులని నమస్కరించి, నా గురువుని అందరినీ నమస్కరించి ఈరోజు మీకు ఒక మంచి అస్ట్రాలజీలో మీ జాతకాన్ని మీరే చూసి తెలుసుకునే ఒక సూక్ష్మాన్ని మీకు చెప్తున్నాను. మీరు మీ జాతకాన్ని చేతిలో తీసుకోండి. ఒక క్లూ 1982, 1983, 1984లో జన్మించిన జాతకులు ఆడవచ్చు, మగ అవ్వచ్చు. వాళ్ళ జీవితంలో ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫ్యామిలీ కానీ, ఉద్యోగం, లేకపోతే చేసుకుంటే వ్యాపారం, ప్రతి దాంట్లో అడ్డంకులు, ఇబ్బంది కలుగుతుంది. ఈ నెల అనేది కాదు, ఈ సంవత్సరంలో జన్మించి ఉంటే ఇది కరెక్టా అనేది మీరు ఈ 82, 83, 84లో జన్మించిన వాళ్ళు ఉంటారు. నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు నాకు ఫోన్ చేసి ఆ జాతకంలో ఉండే పరిష్కారానికి దారి చూసుకోవచ్చు. ఈ 83, 84లో జన్మించిన వాళ్ళకి వివాహంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. అలా వివాహమే అయి ఉంటే ఆ జీవితం సక్రమంగా నడవదు. ఇది ఎందువల్లంటే ఈ గ్రహ ఒక నడకని పెట్టి మీరు జన్మించినప్పుడు ఆ గ్రహాల ఒక ప్రభావం మీ మీద తగులుతూ ఉంటుంది. మీరు దీనికి చక్కటి పరిష్కారం జన్మించినప్పుడే తెలుసుకుని ఉంటే ఇబ్బంది తగ్గుతుంది. కానీ ఇప్పుడు అయినా మీకు ఇది కాదు, ఇంక మీట రాబోయే రోజులకి మీరు చక్కనైన ఒక భవిష్యత్తుని మీరు ముందుకు సాగాలి అని ఇది చెప్తున్నాను. మరి మీకు నేను చెప్పటం ఏంటంటే, ఈ జాతకంలో ఇలాంటి గ్రహాల ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి ఏ పరిష్కారానికి ఏ ఖర్చు ఉండదు. దేవాలయం ఏ జాతకంలో ఏ గ్రహం ఎక్కడ మీకు ఇబ్బంది కలిగిస్తుందని చూసి ఆ దేవాలయానికి మీరు వెళ్ళాలి. ఆ దేవాలయంలో దేవుడికి మనం సమర్పించేది కర్పూరం, మహావతి కొబ్బరికాయ, లేకపోతే దీపం. ఈ 2 కర్పూరం, కొబ్బరికాయ కూడా అవసరం లేదు. దీపం వెలిగించి ఆత్మార్థంగా దేవుడిని వేడుకుంటే, ఇక్కడ ఏంటంటే ఏ దేవుడి దగ్గరికి మీరు వెళ్తే పరిష్కారం అవుతుందని, మనం జన్మించినప్పుడు మనల్ని కాపాడటానికి ఒక దేవుడిని, ఒక ఏంజల్ అంటారు, అంటే రక్షకుడిని దేవుడు మనకు పుట్టించి ఉన్నాడు. ఆ రక్షకుడు ఎవరనేది మన జాతకంలో ఉంటుంది. అందువల్ల కొందరు చెప్తారు, నేను తిరుపతికి వెళ్ళి వచ్చాను, వచ్చిన వెంటనే నాకు మంచి ఆర్డర్లు దొరికింది, వివాహం అయింది అంటారు. కొందరు అంటారు, నేను తిరుపతి వెళ్ళి వచ్చా, ఏడాది వెళ్తున్నా,
శబరిమల వెళ్తున్నా కానీ దేవుడు నన్ను కరుణించలేదు అంటారు. కొందరు నేను అరుణాచలం వెళ్ళి రాగానే నాకు అన్నీ మంచితనంగా జరిగింది, అందరికీ 5 లక్షల మంది గిరి ప్రదక్షిణ వెళ్తే 5 లక్షల మందికి ఫలితం వస్తుందంటే రావటం కష్టం. కారణం, మనం జన్మించే జాతకనప్పుడు మనం మొదట వెళ్ళవలసినది అని ఒకటి ఉంటుంది. వాళ్ళు దారి ఇస్తే కానీ ఈ ప్రపంచంలో మిగతా దేవుళ్ళు మీకు దారి ఇవ్వరని చెప్పుకుంటూ మనకి మొత్తము మొదట దేవుడైన తల్లిదండ్రులని నమస్కరించి వాళ్ళతో ఆశీస్ తీసుకున్న తర్వాతే ఏ దేవాలయం కన్నా మీరు వెళ్ళాలి. ఇందులో ఏదైనా మీకు మీ జాతకంలో సమస్యలు ఉందని అనుకుంటే మీరు నా నంబర్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది డబ్బులు కాదు, నాకు తెలిసింది మీకు తెలియజేయాలి. నేను పడిన ఇబ్బందులు ఇంకెవరు పడకూడదనే మంచి ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం. గురు పౌర్ణమి రోజున మనం ఒకటి చూసాం. వృషభ లగ్నం జన్మించిన జాతకుడికి సూర్యుడు అశ్విని నక్షత్రంలో ఉంటే ఏం జరుగుతుందని చెప్పాం. ఇప్పుడు మనం ఈరోజు మిథున లగ్నంలో జన్మించే జాతకుడు సూర్యుడు అశ్వినిలో ఉంటే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు వాళ్ళ మాటల ద్వారాగా వాళ్ళకి అన్ని ఇబ్బందులే కలుగుతుంది. అన్నదమ్ముళ్ళు ఉన్నా ఏ ఫలితం ఉండదు. ఫలితం ఉన్నా ఒకరోజు బాగుంటుంది, రెండో రోజు ఇబ్బంది కలుగుతుంది. అలాగే వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఫోన్లో ద్వారాగా మాట్లాడినప్పుడు వీళ్ళు మంచి చెప్పినా అది చెడు కింద ఎదుటోళ్ళు అర్థం చేసుకుంటారు. కావున మిథున లగ్నం